యేసు నాతో ఉన్నాడు. నేను వెళ్ళే త్రోవలో నా యేసు నాతో ఉన్నాడు. భయమేమి లేదు దిగులు చెందనిలలో, భయమేమి లేదు దిగులు చెందనిలలో. నరులేమి అనుకున్నాను నన్ను త్రోసివేసినను, నరులేమి అనుకున్నాను నన్ను త్రోసివేసినను. క్రీస్తు వాక్యం సత్యమని ఎలుగెత్తి చాటెదన్. నేను వెళ్ళే త్రోవలో నా యేసు నాతో ఉన్నాడు. కారు మేఘాలు నన్ను చుట్టుకొనినా, ప్రకాశమైన వెలుగై క్రీస్తు నాతో ఉండా. కారు మేఘాలు నన్ను చుట్టుకొనినా, ప్రకాశమైన వెలుగై క్రీస్తు నాతో ఉండా. బలమైన వృషభములు నన్ను వెంటాడినా, బలమైన వృషభములు నన్ను వెంటాడినా. నన్ను బలపరచిన యేసే గెలిపించును. నేను వెళ్ళే త్రోవలో నా యేసు నాతో ఉన్నాడు. తుఫాను గాలులు ఎదురు తిరిగినన్, చెలరేగే అలలన్ నా ప్రభువు గతించును. తుఫాను గాలులు ఎదురు తిరిగినన్, చెలరేగే అలలన్ నా ప్రభువు గతించును. ఎడారి బ్రతుకై ఊటలు ఎండినను, ఎడారి బ్రతుకై ఊటలు ఎండినను. తరగని ప్రభు ఊటలు నాలో ప్రవహించును. నేను వెళ్ళే త్రోవలో నా యేసు నాతో ఉన్నాడు. మనుష్య ద్వేష భావాలు నన్ను మోహరించిన, నీ ప్రేమ బానియలు నాలో వసించును. మనుష్య ద్వేష భావాలు నన్ను మోహరించిన, నీ ప్రేమ బానియలు నాలో వసించును. శ్రమ పరీక్ష భీతులు నన్ను ఆవరింపగా, శ్రమ పరీక్ష భీతులు నన్ను ఆవరింపగా. నీ శాంతి జ్వాలలు నాపై ఆవరించును. నేను వెళ్ళే త్రోవలో నా యేసు నాతో ఉన్నాడు. భయమేమి లేదు దిగులు చెందనిలలో, భయమేమి లేదు దిగులు చెందనిలలో. నరులేమి అనుకున్నాను నన్ను త్రోసివేసినను, నరులేమి అనుకున్నాను నన్ను త్రోసివేసినను. క్రీస్తు వాక్యం సత్యమని ఎలుగెత్తి చాటెదన్. నేను వెళ్ళే త్రోవలో నా యేసు నాతో ఉన్నాడు. నేను వెళ్ళే త్రోవలో నా యేసు నాతో ఉన్నాడు. ఆఖరి 3వ అధ్యాయం చేయండి. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులో పైరు పంటకు రాకపోయినను,
గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేనేమంటాడు? నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్తన కర్తయగు నా దేవుడు నేను సంతోషిస్తాను. ప్రభువుకు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళను చేయను, ఉన్నత స్థలములోనికి నేను తీసుకుపోతాడు. ఇక్కడ నీకు మనుషుల బలం ఉంటే పోవు, ధన బలం ఉంటే పరలోకానికి పోలేవు. నీకు ఒకవేళ ఈ రెండు ఉండొచ్చు, మనుషుల బలం, ధన బలం. మనుషుల బలం నుంచి నీ యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క ఉనికిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. మనుషుల బలంతో, ధన బలంతో అహంకారంగా జీవించవచ్చు. కానీ ఆ పరలోకానికి పోవటానికి అవి పనికిరావు. అందుకే అంటాడు, ఏమి నాకు లేకపోయినా చాలు, యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళగా చేసి ఆ ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్తాడు. అది యెహోవా యందలి ఆనందం. అదే ద్రాక్ష చెప్పింది. ఆ ద్రాక్ష చెట్టు చెప్తుంది, ఏవేళ అడుగుతుంటే చెప్తుంది, నేను మనుషులను దేవుని సంతోషపరచక మిమ్మల్ని నేలటానికి రాజుగా ఉంటానా? ఉండను. నా పని ఏంటంటే సంతోషం ఇచ్చే పని. దేవుడి పని ఏంటంటే సంతోషం ఇచ్చే పని. ఆయన సంతోష ఆనందాలను కుమ్మరించే దేవుడు ఆయన. ఇది ఎక్కడ దొరుకుతుంది? వాస్తవంగా ఈ భూలోకంలో మనకు దొరికే స్థలం ఎక్కడిది? బైబిల్లో చెప్తాడు, దావీదే చెప్తాడు, కీర్తన 16:11, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు. ఇక్కడ సుఖాలు ఏంటో తెలుసా? క్షణభంగురమైన అవి కూడా. ఆ క్షణభంగురమైన సుఖం కోసం డబ్బులు పోతాయి, శక్తి పోద్ది, అవమానపడతావు, జీవితాన్ని అంతా బట్టు చేసుకుంటావు. ఒకవేళ మానవులు తిడుతున్నా కూడా లెక్క చేయకుండా తలెత్తుకొని తిరుగుతావేమో, కానీ నీ జీవితం అంతా అవమాన జీవితం, నా జీవితం అంతా అవమాన జీవితమే. ఆయన దగ్గర ఉండే సుఖాలు నిత్య సుఖాలు, అవి నిత్య సుఖాలు. అవి పరలోకాన్ని వెళ్ళి దేవునితో ఉండే సంతోషం, దేవునితో ఉండే సుఖం, ఆయనతో రత్న ఖచ్చితమైన ఇల్లు ఆడ. ఇక్కడ మట్టి గోడలు ఎంత కట్టుకున్నా, ₹1,00,00,000 కట్టుకున్నా కూడా సిమెంట్తో కట్టుకోవాల్సిందే, మట్టి గోడలతో కట్టుకోవాల్సిందే. ఆడుండే ఇండ్లేంటి? రత్న ఖచ్చితమైనవి. ప్రకటన గ్రంథం ఎప్పుడన్నా చదివారా? ఇక్కడ బంగారం లాక్కొని పోతున్నారు, ఇటు పెట్టి కోసుకుని వెళ్ళిపోతున్నారు. పాపం పాలు అడిగారంట విజయ డైరీలో, ఆమె పాలు తీసుకుని ప్యాకెట్ ఇటు లోపలికి కట్ చేసేసారంట. ఇక్కడ అంతా కట్ చేస్తున్నారు. అక్కడ బంగారపు రోడ్లు, ఆడ నడిచేది బంగారం మీద నడుస్తాం. ఆ సుఖం అంత సుఖం కాదు. ఆ సుఖాన్ని క్షణభంగురమైన సుఖం కోసం, క్షణభంగురమైన సంతోషం కోసం బిడ్డలారా పోగొట్టుకోవద్దు. చాలాసార్లు నేను కూడా పోగొట్టుకున్నా, కానీ అంతకు మించింది లేదని తెలుసుకున్నా. ఈ క్షణభంగురమైంది మన జీవితానికి వేదన కలుగజేస్తుంది ఆ సుఖం అయిపోయిన తర్వాత. కానీ దేవుని దగ్గర ఉన్న సుఖము, సంతోషం ఎప్పుడు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆ పరలోక ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని భూలోకంలో అనుభవించగలిగిన హృదయం ఇస్తుంది. అలాంటి సుఖం దేవుడు మనకి ఇవ్వాలి, సంతోషం మనకి ఇవ్వాలి. అదే కీర్తన 5:11 చూస్తే ఏమంటాడంటే, నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నీవు వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తావు. నీవు సంతోషించే వారందరినీ కాపాడుతావు. చూసావు, ఆయన కాపాడే దేవుడు. నన్ను 55 సంవత్సరాల సేవలో కాపాడాడు. విమానంలో తుఫాను వచ్చింది, సముద్రంలో పడిపోయి, సుడిగుండాలలో పడిపోయి, సుడిగుండాలలో చిక్కుకొని చచ్చిపోతానని ఆఖరి ప్రార్థన చేసుకుంటే కిలోమీటర్ కొట్టేసింది నన్ను. అలా కిలోమీటరు పాము నా పైనంతా తిరిగింది. అనేక సార్లు సాతానుడిని చంపడానికి మనుషులు బాణాలు వేశారు. వాక్యం ఖచ్చితంగా చెప్పినందుకు అడవులో వాళ్ళు ఖచ్చితమైన వాక్యం చెప్తే బాణాలు వేశారు. ఆ బాణాలు కూడా నాకేం చేయలేదు కదా. కాపాడేవాడు ఆయన. ఆయన కాపాడేవాడట్టు ఎవడు కాపాడలేడు. అద్భుతంగా కాపాడగలుగుతాడు ఆయన. అరణ్యాల్లో రాజబాటలు చేస్తాడు. ఎడారిలో కూడా జీవిస్తూ ఉంటే
సెలయేర్లు ఊడిపజేస్తాడు కదా, సెలయేర్లు ఎడార్లలో ఊరుతూ ఉంటాయి. ద్వారాలు మూసేస్తే 10 ద్వారాలు తెరుస్తాడు. అద్భుత దేవుడు, కాపాడే దేవుడు. అందుకే అంటాడు, నేను ఆ దేవుని బట్టి ఆనందిస్తా, ఆయనే నాకు ఆనందకర్త అంటాడు. కాబట్టి బిడ్డలారా, నిజమైన సంతోషం, నిజమైన సమాధానం యేసుక్రీస్తు వల్లనే కలుగుతుంది అని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. బైబిల్లో ఇంకొక విషయాన్ని చూసి మన టైం ముందు 2-3 విషయాలకు వెళ్ళిపోదాం. ఇంకొకటి ఏంటంటే, కందాకిని అనే రాణి ఉండేది. ఐతిపే అని ఒక నపుంసకుడు ఉండేవాడు ఆయన దగ్గర. ఆ ఖజానాదారుడికి అంతటికీ ఆయన అధికారి. అంటే ఆ దేశపు రాజధానికి ఉండవలసిన డబ్బంతా కూడా తన చేతికుండా ఇవ్వవలసిన వాడు. కానీ ఆయన లోపల సంతోషం లేదు, సంతోషం లేదు. ఆయన 8వ అధ్యాయం చదవండి, అపోస్తల కార్యంలో. సంతోషం లేదు. ఆయన పరిగెట్టుకుంటే యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. ఆ దేవాలయం కూడా ఏం సంతోషం ఇచ్చినట్టు కనపల్లా. ఆ దేవాలయం అంతా తిరిగాడు, అది దొంగలు గృహంగా మార్చేశారు వాళ్ళు. పాపం ఆయనకి అక్కడ కూడా రక్షించబడటానికి వీలు లేకుండా పోయింది. యెషయా గ్రంథం కొనుక్కున్నాడు, 53వ అధ్యాయం తీసుకున్నాడు. ఆ రథంలో పొత చదువుకుంటున్నాడు. కానీ ఆయనకు అర్థం కావటంలే. చదువుకుంటున్నాడే కానీ అర్థం కావటంలే. ఆ సమయంలో ఏం చేశాడంటే, దేవుడు పిలుపుకి చెప్పాడు, పిలుపు రథానికంటే వేగంగా పోయి ఎక్కు, నా బిడ్డ నన్ను ఎత్తుకుతున్నాడు. పోయాడు, ఎక్కేశాడు. పిలిపి ప్రాంతంలో యెషయా గ్రంథంలో ఉండే 53వ అధ్యాయం అంతా వివరించాడు. అప్పుడు ఏం చేశాడో తెలుసా, దగ్గరే నీళ్లు కనపడ్డాయి. నీళ్లు చూశాడు. 39వ వచనం, 8:39. ఆ నపుంసకుడు సంతోషించుచు తన త్రోవలో వెళ్ళను. అక్కడికి సంతోషం వచ్చింది. ఆయన అక్కడ ఏం చేశాడంటే బ్యాప్టిజం తీసుకున్నాడు. బ్యాప్టిజం తీసుకున్నాక ఏం చేసింది, పిలుపు కానరాల. బ్యాప్టిజం ఇచ్చిన వాళ్ళు మనకు ప్రాముఖ్యులు కానే కాదు. ఎవరైనా నేను బ్యాప్టిజం ఇచ్చా నా గుళ్ళో వినాలంటే ఒకటి సైతానే. బ్యాప్టిజం దేవుడు చెప్తే ఇచ్చాం, కానీ మాది కాదు కదా బ్యాప్టిజం. ఆయన నామములో బ్యాప్టిజం పొంది ప్రభుదాస్ పేరు చెప్తే అట్లా. ప్రభుదాస్ నాయన మాకు బ్యాప్టిజం ఇచ్చాడు, అందుకోసం మాకు ప్రభుదాస్ మీద అభిమానం అంటే అట్లా. బ్యాప్టిజం ఎవడరా ఇచ్చింది? మేము సర్వెంట్స్. ఆయన నామంలో మనం బ్యాప్టిజం పొందండి. ఎందుకు పిలుపుని చూడలేదు ఆయన? మళ్ళా పిలుపు ఇంకా కానరాలేదంట బ్యాప్టిజం ఇచ్చినాక. కానీ మహానందం వచ్చింది ఆయన హృదయంలోకి, సంతోషం వచ్చింది, రక్షణానందం వచ్చింది. అది ఎప్పుడూ పోయింది. ద్రాక్ష పనేది. నువ్వు ద్రాక్ష వలె ఉండాలంటే, ద్రాక్షగా భూలోకంలో జీవించాలంటే, దేవుని యొక్క ద్రాక్ష చెట్టుపై నువ్వు ఉండాలి అంటే, నీ సంతోషం ఇతరులకు పంచాలా, దేవుడు సంతోషించాలా. దేవుడికి ఒక బాధ ఉంది. యెషయా 5వ అధ్యాయంలో, నేను మంచి ద్రాక్షగా నాటాను, ఇది కారు ద్రాక్ష కాసింది. ఇర్మియాలో ఏమంటాడంటే, నేను మంచి ద్రాక్షగా నాటితే ఇది జాతిహీనమైన ద్రాక్ష వలైంది, సర్పసంతారమైంది. అట్లా కొట్టించుకోకుండా మంచి ద్రాక్షగా ఆయన యొక్క సంతోషాన్ని ప్రజలకు పంచేదిగా, సంతోషం కలిగి ఏమీ లేకపోయినా జీవించేదిగా మన హృదయాలకు దేవుడు దయచేస్తే అది ధన్యకరమైంది. రెండవది, దానికి మనం వద్దాం. రెండవది మనం చూస్తే ప్రకటన గ్రంథం 1:2లో చూడండి, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. నీ ప్రేమ ద్రాక్షారసానికంటే మధురం అంట దేవుని ప్రేమ. ఇంకా పరమగీతాలు 1:4 వచనం, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదను. చూసారా, దేవుని ప్రేమ ద్రాక్షరసము కంటే మధురమైంది. అది చెడ్డదిగా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎఫెసీ 5:10 చెప్తా, 1-2 ఆయన ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు ఆయన అరగడు. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, ఆయన మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుటకు తాను బలిగా అర్పణగా అర్పించుకున్న ప్రేమ. అది సాక్రిఫైస్ లవ్. అది ప్రేమలో త్యాగం ఉంది, ప్రేమలో ఏదుందో ఉన్నది. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యోహోను 15:9లో నా ప్రేమ యందు నిలిచి ఉండండి అంటాడు. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలా. బైబిల్ గ్రంథంలో ప్రేమను చూద్దామా. లవ్ ఈజ్ అనే
ఎవిడెన్స్ ఆఫ్ ది లైఫ్ ఇన్ క్రైస్ట్. 1 యోహానులో 3:4, 1 జాన్ 3:4లో లవ్ ఈజ్ ది ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. చూసారా, ఆత్మఫలాలు చూసామా మనం? ఆత్మఫలాల్లో ఎక్కడి నుంచి ప్రారంభం అవుద్ది? ప్రేమ, సంతోషం, సమాధానం, ఫస్ట్ ఫ్రూట్. తర్వాత ఏమంటాడు? లవ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్. విశ్వాసం ఉన్నది అంటే ప్రేమ ఉండాలి వాళ్ళు. ప్రేమ లేకుండా నాకు విశ్వాసం ఉందంటే వాడు ఒక దరిద్రుడు, దొంగ విశ్వాసం అది. లవ్ ఈజ్ ది న్యూ కమాండ్మెంట్. ఇది కొత్త ఆజ్ఞ అంటాడు యేసుక్రీస్తు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో నన్ను ప్రేమించు. ప్రేమలో నటించొద్దు. అది నిష్కపటమైనదై ఉండాలా, ప్రతిఫలాపేక్ష లేనిదై ఉండాలా, అది నిర్దోషమైనదిగా ఉండాలా, అది మానవుని కోసం త్యాగం చేసిన దేవుని ప్రేమ యొక్క ప్రత్యక్ష కేంద్రంగా మానవ హృదయాలు ఉండాలి. ఆ ప్రేమ దేవుని కోరుకుంటుంది. పెద్ద అధ్యాయం రాశాడు, 13వ అధ్యాయం ప్రేమను గురించి. ఆ అధ్యాయాన్ని ముగిస్తూ ఒక వచనం రాశాడు, చూస్తారా? ముగించేటప్పుడు ఒక వచనం రాస్తాడు. ఆ వచనంలో ఎంత ఘాటుగా రాస్తాడో చూడండి. 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, చదవండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, 3 నిలుస్తాయట. వాటిలో శ్రేష్టమైంది ఏంది? ఏమని రాస్తాడు? శ్రేష్టమైంది ప్రేమ అంట. విశ్వాసానిలే పరలోకానికి పోవటానికి పనికొచ్చింది, నిరీక్షణ పరలోకానికి పోవటానికి పనికొచ్చింది, ప్రేమ అనేది శాశ్వతమైంది, పరలోకంలో కూడా ఉండగలిగింది ప్రేమ. కాబట్టి ప్రేమ చాలా గొప్పది అని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. కాబట్టి ఆ ప్రేమను గురించి కొన్ని మాటలు చదువుతాం. 1 యోహాను 4వ అధ్యాయం తీస్తారా బిడ్డలారా? 4వ అధ్యాయం తీయండి. 1 యోహాను 7వ వచనం నుంచి త్వరగా చదువుతాను నేను. 4:7 ప్రియులారా, మనము ఒకరిని ప్రేమించుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును, లేకపోతే వాడు సైతాను. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివల్ల దేవుని మనందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. మనము దేవుణ్ణి ప్రేమించినది కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నటకు తన కుమారుని పంపిన ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనకు ఇలాగ ప్రేమింపగా మనము ఒకరినొక్కడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడు దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొక్కడు ప్రేమించిన దేవుడు మన యందు ఏం చేస్తాడు? అది లేకపోతే నిలిచి ఉన్నాడు. కాబట్టి ద్రాక్షారసము కంటే మధురం అంటాడు. 3వది మనం చూద్దాం, సమయాన్ని బట్టి వెళ్ళిపోదాం. 1 కొరింథీ 11:27 మనం చూసే ముందు మార్కు సువార్తలోకి వద్దాం. 4వ అధ్యాయము 23-24 చూడండి. ఏముందో, అటు పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోని త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తం. ఆ ద్రాక్షారసపు గిన్నె తెచ్చుకొని ఆయన ఏమన్నాడంటే, నిబంధన, కవెనెంట్, నిబంధన. దేవుడు నిబంధన చేసిన బల్ల అది. ఊరికపోయి మన చేతులు వేస్తాయట. నిబంధన బల్ల అని మనకు తెలియాలి కదా. అయ్యో, ఆ బల్ల ఇచ్చేటప్పుడు పాట, ఇమ్మానీయులు రక్తం భోజనానికి బాడిచ్చాడు, జీవాహారం రొట్టికి బాడిచ్చాడు. క్రమం కాదు ఆడ కావాల్సింది, నీ జీవిత క్రమం కావాలి. ఆడ నీ జీవిత క్రమం కావాలి తీసుకోవడానికి. ఆరాధన క్రమం కాదు, జీవిత క్రమం కావాలి ఆడ అది తీసుకోవడానికి. అది అంత ఇదేంది. అక్కడ ఏమంటాడో చూడండి. 1 కొరింథీ 11:27 చాలా మాట అంటాడు చూడు అక్కడ. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినును, లేక ఆయన ప్రాణంలోది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమవుతాడు? అపరాధి. వివేచింపక తింటే
నువ్వేమి తీసుకుంటుందో నీకు తెలియకుండా తింటే. చూడు, చాలామంది అట్ట తింటారు. ఒకరోజు ఒకరు పిలిచారు నన్ను, ఒక పెద్ద చర్చ్, అది చర్చ్ పేరు చెప్పను ఎందుకంటే ఇది టీవీలో కూడా పోద్ది కాబట్టి, చాలా పెద్ద చర్చ్. దాదాపు ఆ ఆరాధనకి 31వ తేదీ తెల్లవారుజామున ఆరాధనకి వేల మంది వస్తారు జనం. అందరూ ప్రభు బలిస్తుంటారు. వాడు తాగినోడు కూడా తీసుకుంటున్నాడు, వెట్టటోడుకు తీసుకుంటున్నాడు. అది 31st నైట్ తీసుకుంటే చాలా అంటే ఆ చర్చికి ఘనమైంది. కొన్ని చర్చిలు రోజు వాళ్ళు తీసుకుంటే చాలా మేలు అంట. ఎవరెవరు బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు వారానికి ఒక రోజు ఇస్తారు, మేము రోజు ఇస్తాం. రోజు దాగు, ప్రతి గంట దాగు, ఉదయం దాగు, ఎప్పుడన్నా దాగు. అసలు అదేందో తెలిసి తాగితే కదా నువ్వు, అది ఎందుకు ఇచ్చాడో నీకు తెలిసి తాగితే కదా. ప్రభు బల్ల మీద కూడా వ్యాపారం పెడుతున్నారు జనం. ప్రభు బల్లను చూపించి కూడా చర్చికి మనుషులను సంపాదించుకోవడానికి వ్యాపారం పెడుతున్నారు. నెలకు ఒక్కసారి తీసుకున్నవి కూడా జ్ఞానంగా తీసుకోవాలి. రోజు రోజు తాగుతాడంటే గిన్నెలు గిన్నెలు. ఏం తిండే అది? మీకేం ఆహారం లేదా అంటాడు దేవుని వాక్యంలో. మీకేం భోజనం లేదా? మీకేం పొద్దుస్తాం పని? అది అపరాధులుగా తీరుస్తా. మీ జీవితాన్ని మార్చుకోకుండా, క్రీస్తు వారం కాకుండా ఇంకా ఏమంటాడో చూడండి. 29వ వచనంలో ఏమంటాడు? వివేచింపక తినువాడు ఏమంటాడు? శిక్ష వీధికి కలుగును కదా. మళ్ళా ఏమంటాడు 30లో? ఇందువలన అనేకులు ఏమైపోయారు? బలహీనుడైపోయారు. మళ్ళీ పోయే రోగాలు రాలా, రోగాలు ఇంకా ఏమొస్తాయి? వాడు ఎప్పుడు యవన ప్రాయంలో నిద్రపోతాడు. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆయుష్కాలం కూడా లేదు. వివేచింపక తింటే, వివేచింపక తింటే ద్రాక్ష నిబంధనకు సూచన. తర్వాత ఆ నిబంధనలో ఇంకోటి ఏందో తెలుసా మనం తెలుసుకోవాల్సింది? కవనెట్ కమ్యూనిటీ మంది ఒకే రొట్టెలో ఇవ్వబడుతున్నాం. ఇప్పుడు కూడా రొట్టె ఒకటే. ఆ పిండి అంతా బిసికి ఇన్ని రొట్టెలు చేశారు, బన్నులు చేశారు. వాడు ముందు వేసేటప్పుడు అంతే వేస్తాడు కదా. ఒకే రొట్టెనే వాడు ఏం చేస్తున్నాడు? అప్పుడు ఒకే రొట్టెలు తినేవాళ్ళు మన పెద్దోళ్ళు. ఇప్పుడేమో బజార్లో కొనుక్కుంటున్నాం. బజార్లో కొనుక్కున్నా కూడా వాడు పిండి ఒక్కటే, దాన్ని మిషన్లో వేసి దాన్ని అంతా వేసి రొట్టె చేస్తాడు. ఒకే రొట్టెలో తాగుతాం, ఒకే ద్రాక్షారసం తాగుతాం. వాడు ద్రాక్షారసం సీసాకు చేయడు, ద్రాక్షారసం అంతా చేసి సీసాకు పోస్తాడు. ఒకే ద్రాక్షారసం తాగుతాం. ఒరే వాడు మనోడు కాదురా, వీడు మనోడు కాదు, వాడు మన చర్చి మెంబర్ కాదు, వీడు మన చర్చి మెంబర్ కాదు, ఇట్ట ఎత్తుక్కునే సైతాన్లు. మనమంతా ఒకే రొట్టెలోని తాగినప్పుడు, ఒకే కవనెంట్లోకి వచ్చినప్పుడు, మనందరం ఒకే కవనెంట్ కమ్యూనిటీ, ఒకే యేసు రక్తములో కొనబడిన వారము. ఆ తలంపు నీకు లేకపోతే సైతానుడివి. మేము ఒకే రక్తంలో కొనబడ్డాం. మా కులం లేదు, మతం లేదు, ప్రాంతీయత లేదు, తెలుగు లేదు, ఇంగ్లీష్ లేదు, హిందీ లేదు. మా కమ్యూనిటీ ఒకటే. ఆయన రక్తంలో మేము కడగబడ్డాం. ఆయన ద్రాక్షరసంలో మేము ఒక నిబంధన చేయబడ్డ ప్రజలం. మేము నిబంధన ప్రజలం. ఈ నిబంధన మీరితే ఎంత తంటో తెలుసా? ఇప్పుడు దీన్ని కూడా వ్యాపారంగా పెట్టారు. దీన్ని కూడా ఫోటోలు తీసి పంపించి డబ్బులు తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కూడా ఇంటికి ఇచ్చి పంపించి దాన్ని మళ్ళా నోటి దగ్గర పెట్టుకో, మేము ప్రార్థన చేస్తే తాగమని ఇట్లా చెప్తున్నారు. ఇదేందో చెప్పండి. ఒకసారి ఎబ్రీ పత్రిక తీస్తారా? 10వ అధ్యాయం 29. అందరు తీయండి భాగం. ఇది అందరు తీయాలి. బైబిల్ చదవకుండానే మనం బైబిల్ దాటిపోతున్నాం. బిడ్డలారా వద్దు, బైబిల్ చదవండి. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధనను ఏం చేస్తున్నాము? రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడు ఎంచబడుచున్నాడు. ఆయనే కాళ్ళతో తొక్కి, ఆయన రక్తాన్ని నిబంధనాన్ని తొక్కి తనకిష్టం వచ్చే రీతిగా అపవిత్రంగా కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించి తీసుకుంటే
అది దండనకు పాత్ర అంటాడు అపోస్తలుడైన పౌలు. ఆయన తొక్కేస్తున్నాడు, ఆయన నిబంధనను తొక్కేస్తున్నాడు. దాని ఒక వ్యాపార దృష్టిగా, దాని సమూహం చూస్తూ ఉన్నప్పుడు ఆనందంగా తీసుకుంటే ఆ నిబంధన రక్తం చాలా తప్పని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం ఇంకొకటి చూసి ముగించుకుందాం. 1 కొరింథీ 10, 16, 17. మనము దీవించు ఆశీర్వాదపు పాత్రలోనిది, అది ఆశీర్వాదపు పాత్ర. తర్వాత త్రాగు క్రీస్తు రక్తము పాలు పుచ్చుకొనుచున్నాము కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు కొనుక్కుంటున్నాం. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనం ఆయన శరీరం, ఆయన మనకు శిరస్సు. బల్లలో ద్రాక్షరసం కూడా ఒక మంచి పాట చెప్తుంది. చూసావా, ద్రాక్షరసం న్యాయాధిపతులు 9లో ఏమన్నదంటే, నేను మనుషులను దేవుని సంతోషపరుస్తా, మీకు నా ద్రాక్షరసం ఎక్క నేను ఎందుకు ముళ్ళ కంపలాగా ఉంటా, నేను మీకు రాజును కాను, నేను ఏలను. రెండవది, ద్రాక్ష అంటే నీ ప్రేమ ద్రాక్షరసం కంటే మధురం, ఆయన ప్రేమ ద్రాక్షరసం కంటే మధురం అయింది. రక్త ప్రోక్షణ నీ కోసం నా కోసం చేశాడు. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అది అలసిపోదు, అవధులు లేదు, అంతం కాదు, నిత్యము నీ కోసం ఎదురు చూసేది. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిందాకా కళ్ళతో కనిపెట్టేది, నా కొడుకు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఏమవుతాడా. వాడిని చూసంగానే కౌగలించేసుకున్నాడు, అంతే, ముద్దు పెట్టేశాడు. పందుల దగ్గర ఉన్నప్పుడు ఎంత లోతుకుంటాడో కదా. వాడికి బట్టలు ఇచ్చాడు, అంటాడు వీడు చచ్చిపోయి బతికాడయ్యా, వీడు తప్పిపోయి దొరికాడయ్యా, నాకెంత సంతోషం అంటాడు. సంతోషం అంటాడు అక్కడ, నాకు సంతోషం అంటాడు. చూసావా, అది రెండవది. ఆయన ప్రేమలో అంత సంతోషం ఉంది, అంత మధురం ఉంది. మూడవది ఏంటంటే, మన కోసం ఆయన ద్రాక్షనిచ్చి, ఇది నిబంధన కోసం మీకు ఇస్తున్నా, మీతో నేను ఒక మంచి ఒడంబడిక చేస్తున్నా, తీసుకోకుండా ఉండొద్దు. తప్పది, ఇంకా తప్పు. యూదా ఇస్కరియోతు వేసిపోయినట్టు పోతాం. కానీ మనం పశ్చాత్తాపడి, దేవా మేము నీ నిబంధన ప్రజలం, నీ రక్తంతో కొనబడ్డ వారం అని బల దగ్గరికి వద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి అందరూ మౌనంగా ప్రార్థన చేసుకోండి. దేవా, ఈరోజు బల దగ్గరికి నేను ఒక నూతన విధానంలో రాబోతున్నా. నేను కవెనెంట్ బిడ్డను, నిబంధన బిడ్డను. నిబంధన అనే కమ్యూనిటీతో ఉండేవాడిని. నేను నీకు మోసం చేయను, నేను రోగిగాను పాపినిగాను నరకానికి పోను. ఏ మనుషుని నేను నమ్మను, నిన్ను తప్ప. నీ రక్తంతో నన్ను కడిగావు, నీ ప్రేమలో నన్ను దాచిపెట్టావు. నీ ప్రేమ నా దోషాలను కప్పేసింది. నీ ప్రేమ నా అపవిత్రతని కడిగేసింది, నా ప్రతి పాపాన్ని కడిగేసింది. ఎంత గొప్ప దేవుడవయ్యా. చెడిపోయిన నా బ్రతుకుని లేపింది, చెడిపోయిన నా బ్రతుకు, పతనమై నరకం పోవాల్సిన నా బ్రతుకుని లేపింది. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు నాయనా. ఇలాంటి పనికి మాలని మా జీవితంలో వెలుగు కిరణాలు ప్రకాశింపచేసి, నీ పరలోక సంతోషం, నీ పరలోక ప్రేమ, నీ పరలోక నిబంధన మాకు ఇచ్చావు. వాటిని నిలబెట్టుకునే భాగ్యం మాకు దయచేయండి. అది నీ సన్నిధిలో తప్ప మేము ఎక్కడ నిలబెట్టుకోలేము తండ్రి. మేము ఇదేన్ని బడితే దాన్ని కాకుండా నీ వాక్యానుసారంగా జీవించే శక్తి మా అందరికీ దయచేయండి. ఒక్క బిడ్డ కూడా తప్పిపోకుండా పరలోక పౌరులుగా, నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని అందరినీ చేయమని, మా కుటుంబాలన్నిటినీ నీవు కట్టమని, మాలో ఉన్న దుష్టత్వమునంతా పారద్రోలమని, నీ పవిత్రమైన ప్రేమ మా జీవితాలను పైకెత్తమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.